హిందూ ధర్మంలోని ఆస్తిక ప్రపంచంలో దివ్య చైతన్య దర్శనం బహు నిశ్రేణికలలో సాగింది. మహర్షులు, వేదాంతులు, భక్త శిఖామణులు, పరమయోగులు తమ దివ్యాలోకనం ద్వారా దివ్య చైతన్యాన్ని వెలుగుగా, ఆత్మజ్యోతిగా, సుందరమూర్తులుగా దర్శించారు. పురాణ సాహిత్యం దివ్యశక్తినే శివ, విష్ణు, బ్రహ్మ, కార్తికేయ, గణేశ, నృసింహ, హయగ్రీవాది పురుషమూర్తులుగా, లక్ష్మీ, దుర్గా, సరస్వత్యాది స్త్రీమూర్తులుగా వర్ణించింది. రాను రాను హైందవ ఆస్తిక ప్రపంచంలో ముక్కోటి దేవతలు ఏర్పడ్డారు. ఈ విభిన్న విభాగ దేవతామూర్తులకు మానవుల కోరికలకు అనుగుణంగా వరాలిచ్చే విధంగా యజ్ఞయాగాదులు, స్తోత్రాదులు, అష్టోత్తర శతనామాలు, పూజాధికాలు ఏర్పరిచారు పురోహితులు, ఆగమ శాస్త్రవేత్తలు. సహస్రముఖాలుగా ఉపాసించే విశ్వ చైతన్యంలో వాగ్వాదిని శక్తి ఒకటి. ఆమెకే సరస్వతి, భారతి, వాణి అని పేర్లు. సరస్వతి అంటే ప్రవాహం, వాక్ ప్రవాహం. ఈ వాక్శక్తిని స్త్రీ రూపంగా చిత్రించి మీకు అందమైన స్వరూపాన్ని కల్పించి ఆరాధనకు అనుకూలమైన కరచరణాద్యవయములు సృజించి ఆ అవయముల యందు వస్తువులను ఉంచి సర్వశుక్లా సరస్వతి అనే వర్ణాన్ని ఆరోపించి త్రిమూర్తులు అనబడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులలో సకల సృష్టి విధాత చతుర్ముఖ బ్రహ్మకు రాణిగా, సకల వాంగ్మయ ప్రసారిణిగా, వాణిగా అభినుతించారు. సర్వశుక్లా సరస్వతి అన్న భావానికి అనుగుణంగా పోతన్న రచించాడని చెబుతున్న ఈ పద్యం ఇది. శారద నిరదెందు ఘనసారపటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశఫణీష కుందమందార సుధాపయోధి కుందమందార సితాపయోధి సితతామర సామరవాహినీ సదాకారతనొప్పు శుభాకారతనొప్పు నిన్నెప్పుడు కానన భాగ్యము కల్గు భారతి. సృష్టిలోని తెల్లని వస్తువులను ఉపమానాలుగా తెచ్చి సదాకారత నొప్పు లేదా శుభాకారత నొప్పు నిన్నెప్పుడు కానన భాగ్యము కలుగు భారతి అని కవి సాధకుడు ప్రార్థిస్తున్నాడు ఈ పద్యంలో. సదాకారత అన్నప్పుడు సమానమైన ఆకారము అంటే ఇక్కడ వర్ణము అని తీసుకొని శ్వేతోపమానములు కనుక శ్వేతవర్ణము గల నిన్ను ఎప్పుడు దర్శించగలను తల్లి అని సాధకుని వేడుకోలు. సదాకారము అంటే స్వరూపమా, వర్ణమా? స్వరూపం అంటే ఇందు, సితతామర, ముఖబింబానికి పోల్చవచ్చు. కానీ మిగతా ఉపమానాలు స్వరూపానికి తగినవి కావు కదా. తెల్లని వర్ణఛాయయే పోలిక. తెల్లదనం సాత్విక లక్షణానికి ప్రతీక. మరి సరస్వతి అనే సాహిత్యంలో లేక వాంగ్మయంలో సాత్వికం ఒక్కటేనా? రాజస, తామస ప్రవృత్తులను ప్రకటించే శృంగార, హాస, విహాస్య, వీర, రౌద్ర, భయానక, బీభత్స, కరుణ, శాంతరసాలున్నాయి కదా. అందుకే పద్యాన్ని మననం చేస్తున్నప్పుడు విభిన్న స్వరూపములైన ఉపమానాల యొక్క భిన్న భిన్న లక్షణాలతో కూడుకున్న వాంగ్మయమూర్తి సరస్వతిని కవి దర్శించాలని ప్రార్థిస్తున్నాడా అనిపించింది నాకు. వాంగ్మయ మూర్తి సరస్వతిని కవి దర్శించాలని ప్రార్థిస్తున్నాడా అనిపించింది. నాకు స్ఫురించిన భావాలను మీతో పంచుకుంటాను. శారద నీరదము అంటే తెల్లని మబ్బు. స్వచ్ఛమైన తెల్లని మబ్బు సహృదయునకు సంకేతం. అంటే సహృదయ సదాకారము సరస్వతి. అంతఃకరణములోని వాక్కిరణములు పరాధ్వనులుగా ఆవిష్కరింపబడి భావనలుగా, భాషారూపకంగా, వైఖరి వాగ్విశేషంగా బహిర్గతం కావడానికి సహృదయ స్వరూపమే, శారద నీరదమే వేదిక, సహృదయ సంకేతము కూడా. అందుకే పద్యము ఆ సాంకేతికమైన పదంతోనే, పోలికతోనే మొదలుపెట్టాడు.
స్వచ్ఛమైన శుద్ధమైన హృదయంలోంచే సరస్వతి సాక్షాత్కరిస్తుంది. రసాభివ్యక్తమైన సారస్వతాన్ని స్వచ్ఛత శుద్ధత కలిగిన సహృదయమే స్వీకరిస్తుంది. అందుకనే కవి అయినా విమర్శకుడైనా సాహిత్యాన్ని స్వచ్ఛమైన హృదయంతోనే ఆవిష్కరించాలి, స్వచ్ఛమైన హృదయంతోనే విమర్శించాలి లేదా చర్చించాలి. ఆ పరిశుద్ధత కలిగిన అంతఃకరణంలో ప్రతిఫలించే వాక్కిరణములే సరస్వతి. అటువంటి సత్ ఆకారము కలిగిన నిన్ను దర్శించేది ఎప్పుడమ్మా అని కవి సాధకుని ఆరాటం. ఆధునిక కవులు గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అని పాడిన అస్మదీయ కంఠంబునందాడుచుండే అస్మదీయ కంఠంబునందాడుచుండెనొక ఏదో గీతి వెలుపలి కుబికి రాదు చొచ్చుకొనిలోనికింబోదు వ్రచ్చిపోయే నా హృదయమీ మహాప్రయత్నమునందు అని వాపోవడం నిజంగా ఒక తపస్సు చేయడమే. ఆ తపస్సు ఫలితం కావాలంటే శారద నీరదము వంటి స్వచ్ఛమైన అంతఃకరణం ఏర్పడాలి. ఏర్పడినప్పుడే ప్రవహించే ధ్వని రూపమై సరస్వతి కావ్యమై బహిర్గతమవుతుంది. ఆ రూపాన్ని దర్శించాలని, కావ్యరూపమైన ఆ సరస్వతిని దర్శించాలని కవి సాధకుని తపన. అట్లా కవిత్వ రూపమైన వరాన్ని కోరుతున్నాడు. రెండవది ఇందు. చల్లనైన చంద్రుని వలె ఆహ్లాదంగా వించు రచనను కోరుతున్నాడు. ఘనసార అంటే కర్పూరం, కర్పూరం వలె పరిమళవంతమైన భావాలు కలిగినటువంటి రచనను కోరుతున్నాడు, వాంగ్మయాన్ని కోరుతున్నాడు. పటీర అంటే పటిక. ఈ పటికను నీటిలో వేస్తే మడ్డి అడుగునకు పోయి మంచినీరు పైన ఉంటుందట. అట్లాగే కవిత్వ భావాల్లో చెడు అడుగంటిపోయి మంచియే నిలుస్తుందని అటువంటి కవిత్వాన్ని ప్రసాదించుమని కోరుతున్నాడు. మరాళం అంటే హంస. హంసకు రెండు గుణాలు. ఒకటి దాని అందమైన నడక, ఇది రచనాపరంగా. రెండు క్షీరనీరములను వేరు చేయగల గుణం. కవిత్వంలో కూడా మంచి చెడుల పరిణామాలు వివరించే, మంచిని అనుసరించే మంచి రచనా విధానం కావాలని కోరుతున్నాడు. మల్లికాహార. ఇందులో కూడా 3 విశేషాలు ఉన్నాయి. ఈ ఉపమానంలో కూడా తెల్లదనం. మల్లికాహారము తెల్లగా ఉంటుంది, తెల్లదనం. రచనలో భావనలో స్వచ్ఛత. సువాసన పరిమళవంతమైన భావాలు కావాలనడం. మూడవది ఉత్తమాంగాన అలంకరించుకోవడం. ఈ మల్లికాహారాన్ని శిరస్సు పైన ధరిస్తారు. అంటే తాను ఆశించేటటువంటి వాంగ్మయ రూపమైనటువంటి కావ్యము సర్వశ్రేష్టంగా ఉండాలని కోరుకోవడం. ఇంకా పురుషులు కంఠంలో ధరించటం, హృదయం మీదుగా కంఠంలో ధరించటం, అంటే సదా హృదయంలో నిలిచి ఉండగల రచనను కవి కోరుకుంటున్నాడు అని భావన. తుషారం అంటే మంచు. పైకి గడ్డుగా కనిపించిన మన మనస్సు లేక బుద్ధికి చోకగానే ఆ రచన కరిగి పదార్థాలు తేలికగా స్ఫురించాలని. రెండవది మంచు కప్పిన వస్తువు చాలా కాలం చెడదు. సత్కావ్య రచన కూడా మంచు వలె రచనాచ్ఛాదితమై శాశ్వత కాలం నిలిచి ఉండాలని సాధకుని భావన, కోరిక. ఫేనము అంటే నురుగు. సముద్రంలో ఉండే తరంగముల రాపిడికి తీరానికి నురుగుగా వచ్చి నిలుస్తుంది. అట్లాగే కవి భావ తరంగాల సంఘర్షణ, సముచిత భావ వర్ణన రచనా రూపంలో సంవీక్షకుడైన సహృదయుని ముందు నిలుస్తుందని కవి ఆశ, కోరిక, ప్రార్థన. రజతాచలము అంటే వెండికొండ. ఎత్తైన శిఖర గౌరవం ఒక్కటే కాదు, జగత్తుకే పితరులైన పార్వతీ పరమేశ్వరుల పవిత్ర స్థానము కూడా రజతాచలం. అటువంటి పవిత్రతతో కూడిన వాగర్థ సంయుక్త రచనతో కూడిన కవిత్వం దర్శనమివ్వాలని కోరుకుంటున్నాడు సాధకుడు. కాశము అంటే రెల్లుగడ్డి. ఇది నదీ తీరంలో పారే సెలయేళ్ల తీరంలో
మూలం ఏపుగా పెరిగి తెల్లగా ఒత్తుగా ఉంటుంది. మూలం పచ్చదనంతోనూ పైకి తెల్లదనంతోనూ నవనవలాడుతుంది. ఆ విధంగా కవిత్వం స్థితిస్థాపకంగా శాంతిస్థాపకంగా వర్ధిల్లాలని వాంగ్మయ దర్శనం కోరుకుంటున్నాడు. ఫణీష అంటే ఆదిశేషువు, తెల్లని పడగలవాడు, భూభారాన్ని మోసేవాడు, విష్ణుమూర్తికి పానుపు. అంటే నవరసాలను సృజించే అద్భుతమైన కావ్యాన్ని నిర్మించే కవిని భాషాపర శేషభోగి అని వర్ణిస్తారు. అంతటి గొప్ప సాహిత్య దర్శనం కావాలని కోరుతున్నాడు. కుందమాల అంటే మొల్ల మొగ్గల మాల అని అర్థం. మల్లికాహార అన్నప్పుడు అది కొంచెం దొడ్డుగా ఉండి పరిమళం ఎక్కువగా ఉంటుంది. కుందమాల అన్నప్పుడు సన్నగా ఉండే మొల్ల మొగ్గలు. పరిమళంలో మల్లికాహారమే అధికం. మొల్ల మొగ్గలు పొట్లాల వలె ఉండి విప్పుకున్న తర్వాతనే పరిమళ ప్రసక్తి. సాహిత్యం అంతా కూడా పద్యస్ఫురణ కలిగించేది, ఆలోచింపగా స్ఫురించేది. సాహిత్యమంతా కూడా సద్యస్ఫురణ కలిగించేది, మల్లికాహారం వలె పరిమళం కలిగించేది, ఆలోచింపగా స్ఫురింపజేసేది, కావ్యభావాలను స్ఫురణ కలిగించేది కుందమాల. ఈ రీతిగా ఈ రెండు రకములైనటువంటి భావనలు కావాలని సాధకుడు కోరుకుంటున్నాడు. అట్లాగే మందార, సంతానము, పారిజాతము అనే 5 కల్పవృక్షాలలో మందారం ఒకటి. కోరిన కోర్కెలు తీర్చగలిగినది. అదేవిధంగా పఠించిన వారి కోర్కెలు తీర్చగలిగిన పవిత్ర శబ్ద సంపుటి కలిగిన కావ్యరచన కావాలని సాధకుడు కోరుతున్నాడు. అట్లాగే సీతాపయోధి, పాలసముద్రం స్వచ్ఛమైంది. సంపదలిచ్చే లక్ష్మి జనించింది. చల్లని చంద్రుడికి జనకస్థానం. స్థితికారకుడైన విష్ణువు యొక్క గృహం. ఆ విధంగా తన కవిత్వము సహృదయని సంపదగా ఆహ్లాదం కలిగిస్తూ సాత్వికమైన హృదయంతో స్థితి లక్షణ ప్రేరణని కలిగించి పాఠకుని విష్ణు చిత్తునిగా చేయగలిగిన చక్కని సాహిత్య దర్శనం కోరుకుంటున్నాడు కవి. సీతతామర అంటే పుండరీకం, తెల్లటి పద్మం, బురదలోంచి పుడుతుంది. బురద సంసారం, కుటుంబ జంబాల పటల మగ్న మాదృశ గృహమేధి మండలంబు అన్నారు ఒక కవి. అట్లా కవిత్వం లేదా కావ్యాలు పఠించిన సహృదయుడు సంసారం అనే రొంపిలోంచి ఉత్తిష్ఠుడై బురద అంటని తెల్ల తామరలా ప్రకాశించగలిగిన గొప్ప కావ్య రచనను ప్రసాదించమని, ఆ దర్శనం చేయించమని సరస్వతిని కోరుతున్నాడు. సామరవాహిని అంటే గంగానది పరమ పవిత్రమైంది. ఈ నేను దర్శించిన వాగ్గంగలో నిర్మించిన సరోవర కావ్యంలో మునకలు వేసిన వారందరూ పవిత్రులుగా ఉండాలని, అటువంటి కావ్యరచన దర్శనంగా అమ్మా సరస్వతి నీవు అవతరించాలని, మహోత్తమ వాంగ్మయ రూపంగా నిన్నెప్పుడు దర్శించుతానో తల్లి భారతి అని సాధకుని ప్రార్థన. కేవలం శ్వేతవర్ణ సౌందర్య రూపంగా వాచ్యార్థంగా చెప్పి మనోహరమైన అనేక లక్షణ వాంగ్మయ రూప సరస్వతిని దర్శించిన మహాకవి రచనా ప్రతిభకు నమస్కరిస్తూ సెలవిప్పటికీ, స్నేహం ఎప్పటికీ, మీ వచ్చల రంగాచార్య.